ఇరాన్తో ఒప్పందానికి అంగీకరించిందని ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని చెబుతూనే మరోసారి నియంత్రణ కోల్పోయింది అగ్రరాజ్యం. ఇరాన్లోని దక్షిణ ప్రాంతాలపై తీవ్రమైన దాడులు చేసింది అమెరికా సైన్యం. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. పైగా ఆత్మరక్షణ కోసమే తాము ఈ పని చేశామని సమర్థించుకుంది. ఇరాన్తో అయితే ఇక్కడ ఒక మంచి ఒప్పందం లేదా అసలు జరగకపోవచ్చంటున్నారు అమెరికా అధికారులు. ఇదే సమయంలో పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా మిలిటరీ బేస్లకు రక్షణ కవచంలా ఉండదని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేపట్టింది. ఇరాన్కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర పడవలపై అమెరికా సైన్యం ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం స్వీయ రక్షణ చర్యలుగా చేపట్టినట్టు వెల్లడించింది. ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. ఇదే సమయంలో దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగటం గమనార్హం. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయి. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఈ తాజా దాడులు జరగటం ఆందోళన కలిగిస్తోంది. ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ మా బలగాల భద్రత విషయంలో రాజీ ఉండదని సెంట్కామ్ ప్రతినిధి టిమోథీ హాకిన్స్ తెలిపారు. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కూడా కాల్పుల విరమణ సమయంలోనే అమెరికా, ఇరాన్ బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ అనూహ్య డ్రోన్ క్షిపణి దాడులకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ అమెరికా సైన్యం కొన్ని ఇరానియన్ సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను పూర్తిగా నియంత్రించాల్సిందేనని, అది 2 మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి, ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది, అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉద్ఘాటించారు. యుఎస్, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ఆపడానికి శాంతి చర్చలు జరుగుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హర్మూజ్ జలసంధి పరిణామాలపై మండిపడ్డారు. ఈ సముద్ర రవాణా మార్గంలో నౌకలు ఎలాంటి అడ్డంకులు, సుంకాలు లేకుండా స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్స్ వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ సముద్ర మార్గం ఫ్రీగా ఉండాలి, కానీ అక్కడ జరుగుతున్నది చట్టవిరుద్ధం. అది పూర్తిగా తప్పు. ఈ ప్రపంచంలో ఇరాన్ తప్ప మరే దేశం కూడా ఈ టోల్ పద్ధతిని ఒప్పుకోవటం లేదు అని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పశ్చిమాసియా ప్రాంతంలోని పలువురు నాయకులతో మాట్లాడుతున్నారని, ఒప్పందం ఎలా ఉండాలనే దానిపై అందరికీ ఒక అవగాహన వచ్చిందని తెలిపారు. దీనిని పూర్తి చేయడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అయితే ఇక్కడ ఒక మంచి ఒప్పందమైనా జరుగుతుంది లేదా అసలు ఒప్పందమే జరగదు అని రూబియో చెప్పారు. I don't know of any country in the world that does. The Russians are not in favor of a tolling system. The Chinese are not in favor of a tolling system. I mean, there's no country in the world that's in favor of a tolling system except the regime in Iran. So that's not acceptable. That cannot happen. The straits need to be open, unimpeded, without tolls, and obviously that needs to happen immediately as soon as anything. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఘాటు హెచ్చరికలు చేశారు. ఈ ప్రాంతం ఇకపై అమెరికా మిలిటరీ బేస్లకు రక్షణ కవచంలాగా ఉండదని స్పష్టం చేశారు. హజ్ యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు. కాలం మళ్లీ వెనక్కి రాదు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని దేశాలు ఇకపై అమెరికా మిలిటరీ క్యాంపులను కాపాడవు. యుద్ధాలు చేయడానికి, మిలిటరీ క్యాంపులు పెట్టడానికి అమెరికాకు ఈ ప్రాంతంలో ఎలాంటి సురక్షితమైన చోటు దొరకదు అంటూ హెచ్చరించారు. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు మొజ్తబా. పాలస్తీనా, అల్ అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని
శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని అన్నారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు. కాగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడానికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ అందుబాటులో లేకపోవటమేనని చెప్తున్నారు. మొజ్దాబా ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉన్నారు. కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇరాన్కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ని మొజ్దాబా ఖమేనీ చూసినట్లు తమకు సమాచారం ఉందన్నాయి అమెరికా నిఘా వర్గాలు. అయితే ఆయన నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇరాన్కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారు. అందుకే చర్చలు ఆలస్యం అవుతున్నాయని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖమేనీతో పాటు అనేక సీనియర్ నాయకులు కూడా వారాల తరబడి బంకర్లలోనే ఉంటున్నట్లు చెప్తున్నారు.